హాయ్ ఫ్రెండ్స్, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇవాళైతే నేను మా ఇంట్లో బతుకమ్మ పేర్చే విధానం అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో పూలన్నీ ఇలాగా రెడీ పెట్టేసుకుంటున్నాము. మా అత్తమ్మ ఊరు నుండి అయితే తంగడి పువ్వు తీసుకొచ్చింది. దాన్ని అయితే ప్రిపేర్ చేయడానికైతే రెడీ చేస్తుంది. మా పాప అయితే నేనే బతుకమ్మ పేర్చుతా అని చెప్పేసి అల్లరి చేస్తుంది. అక్కడ పువ్వు అంతా ఆగమాగం చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఒక పక్క మేమైతే పువ్వు రెడీ చేస్తుంటే మా పాప అయితే నేను ఇంకో పక్క బతుకమ్మ వేరుస్తా అని చెప్పేసి అయితే ఒక చిన్న ప్లేట్ పట్టుకొని వచ్చి అందులో అయితే ఆకులు అన్నీ రెడీ చేస్తుంది. సో ఇంకా మేమైతే బతుకమ్మ చేసే విధానం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ముందుగా పువ్వు అంతా పక్కన రెడీ పెట్టేసుకొని పసుపు, కుంకుమ, బంతి పువ్వులు అన్నీ మా చేతికి అందుబాటులో ఉండేట్టు చేసుకున్నాం. మేమైతే ఇప్పుడు బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నాం. హ్యాపీ బతుకమ్మ ఫ్రెండ్స్. హ్యాపీ బతుకమ్మ ఫ్రెండ్స్. మా అత్తమ్మ అయితే బతుకమ్మ చేయడం అయితే మొదలుపెట్టింది. మా పాప కూడా నేను కూడా బతుకమ్మ వేరుస్తా అని చెప్పేసి అటు అటు ఇటో తిరుగుతూనే ఉంది. సో ఇలా బతుకమ్మకైతే కిందిగా దారాలు అయితే పెట్టేసింది. ఎందుకంటే మనం బతుకమ్మ పేరిచ్చి ఎత్తుకొని వెళ్ళేటప్పుడు పడిపోకుండా ఉండడానికి. సో మా పాపతో అయితే పసుపు కుంకుమ వేస్తుంది. ఈసారి మా ఆడపడుచు వాళ్ళ దగ్గర మా దగ్గర సేమ్ ఒకేసారి అవ్వడం వల్ల తను రాలేకపోయింది. సో అందుకే మా పాపతో అయితే మేమైతే స్టార్ట్ చేయించాము. సో అందరికీ బొట్టు అయితే పెట్టేస్తుంది మా పాపే. ఇంకా బతుకమ్మ చేయడానికి అయితే రెడీ అయితే అయిపోతున్నాం. మా అత్తమ్మ అయితే ముందుగా స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ ఆకైతే పెట్టేసి ఆకులో అన్నీ పెట్టేసి సరి సమానంగా ఉండడానికి అయితే ముందుగా ఆకైతే ప్రిపేర్ చేస్తున్నాము. సో మా తెలంగాణలో ఈ బతుకమ్మ చాలా చాలా స్పెషల్ అండి. ప్రతి ఒక్క ఆడబిడ్డ బతుకమ్మ పండుగకి ఇంటికి వచ్చి సంతోషంగా ఆడుకొని పండుగకి ఉండి ఇంటికి వెళ్తారు. సో ఈసారి అయితే మా ఆడపడుచు మిస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే వస్తుందిలే. అండ్ మా ఊర్లో అయితే ఆఫ్టర్ దసరా ఉంటుంది. మా జగిత్యాల్లో వచ్చేసి దసరా ముందు ఉంటుంది, మా పోతారంలో దసరా తర్వాత ఉంటుంది. ఎందుకంటే దసరా అంటే ఆడబిడ్డను పండగ తర్వాత పంపించాలని చెప్పేసి అక్కడ ఆచారంతో అట్లా చేస్తారు. మా జగిత్యాల్లో అయితే దసరా ముందుగా చేస్తారు. సో ఇంకా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అయితే బతుకమ్మ పేర్చడానికి ఆకులు అయితే సమానంగా అయితే పెట్టేస్తున్నాము. సో మా పాప అయితే అటు ఇటు తిరుగుతూ చూస్తూ కూర్చుంది. ఫైనల్గా ఒక దగ్గర అయితే పక్కన కూర్చుంది, మళ్ళీ తిరుగుతుంది. ఆమెకి ఏంటి అంటే ఆమెకు పువ్వంతా తీసుకొని ఒక దాంట్లో వేసేసి గజిబిజి చేద్దామనేసి ఆమెకైతే అట్లా ఉంది. సో మా అత్తమ్మ అయితే బతుకమ్మ అయితే పెరియడానికి అయితే ఆకులన్నీ అయితే సిద్ధంగా చేసేసాం. నెక్స్ట్ అయితే ఫస్ట్గా తంగడి పువ్వు అయితే పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో తంగడి పువ్వు అయితే ఒక్కొక్క వరుసలా అయితే పెట్టేస్తున్నాము. ఫస్ట్ అన్నీ తీసేసుకున్నాను. ఎందుకంటే కంపల్సరీ మనకు బతుకమ్మ అంటే ఫస్ట్ గునుక పువ్వు, తంగడి పువ్వు, పట్టుకుచ్చులు ఇవన్నీ. ఇక్కడి ప్రకారం అయితే మేమైతే ఇవన్నీ ఎక్కడైనా సరే తెలంగాణలో గునుక పువ్వు, తంగడి పువ్వు అయితే బతుకమ్మ అంటే కంపల్సరీ ఉంటుంది. కొంచెమైనా బతుకమ్మలో కొంచెమైనా పెట్టడానికి తీసుకుంటారు. కనీసం ఒక 50-100 రూపీస్ అయినా చెప్పి ఎంత రేట్ అయినా సరే ఈ పువ్వు అయితే తీసుకొని వస్తారు. సో ఫస్ట్ అయితే మేము తంగడి పువ్వు అయితే పేరిచ్చేసాము కింద అయితే. ఎందుకంటే అదైతే కింద హైట్లో మంచిగా వస్తుందని చెప్పేసి కంపల్సరీ ఫస్ట్ అయితే తంగడి పువ్వు అయితే పెట్టేశాము. సో సెట్ అయిందా లేదా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే చూస్తుంది. ఒక దగ్గర ఎక్కలు ఒక దగ్గర తక్కలు ఉండదు కదా మొత్తం. ఎందుకంటే మనకు కింద సమానంగా వస్తేనే పైనకి బతుకమ్మ సమానంగా వెళ్తూ ఉంటుంది. సో పువ్వు పెట్టాక అయితే కంపల్సరీగా కడుపులో ఆకులు మనం ఏదైతే పువ్వు తీసుకొస్తామో ఆ పువ్వుని మనము అంటే మేక్ చేయడానికి అంటే బతుకమ్మ రెడీ చేయడానికైతే మనం దాన్ని అయితే ఎలాగ ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడు కొన్ని ఆకులు అయితే వెళ్తాయి. సో బతుకమ్మ ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో అయితే ఈ ఆకులు అయితే పెట్టేసుకోవడం వల్ల మనకు అటు ఇటు పువ్వు పడిపోకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసాము. చుట్టూ సమానంగా ఉందా లేదా చూసేసుకొని ఆకులు అయితే వేసేసాము. నెక్స్ట్ అయితే
బంతిపూలు పెట్టేసి మళ్ళీ అందులో కూడా ఆకులు అయితే నింపేసాము. నెక్స్ట్ వరుస మేమైతే ఒక పక్క బతుకమ్మ వేరుస్తూ ఉంటే మా పాప అయితే ఇంకో పక్క ఆమె బతుకమ్మ వేరుస్తూ ఉంది. ఆమెకు కూడా పువ్వు కావాలని చెప్పేసి మేము ఒక పక్క చూడట్లేదు ఆమెని, మొత్తం బంతి పూలన్నీ ఇప్పేస్తూ ఆమె దాంట్లో వేస్తూ ఉంది. సో మేమైతే ఇంకా రెండవ వరుస కూడా కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ అయితే పట్టుకుచ్చులు పట్టుకుచ్చుల వరుస పెట్టేద్దాం అయితే అనుకున్నాము. మా అత్తమ్మ వచ్చేసి దాన్ని కట్ చేసేసి, అంటే ఎంత మట్టుకైతే సరిపోతుందో అంత మట్టుకు పెట్టేసి రెడీ చేస్తూ అయితే ఉంది. సో ఇంకా థర్డ్ వరుస అయితే మేము పట్టుకుచ్చులు అయితే పెట్టేసాము. సో మూడో రౌండ్కి అయితే మా బతుకమ్మ ఇలాగా వస్తుందని చెప్పేసి ఫస్ట్ అయితే సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకొని ఇలా అయితే పెట్టేసాము. ఫస్ట్ 3 వరుసల బతుకమ్మ అయితే ఇలా అయిందండి. మా పక్కన మా పాప అయితే మేము బతుకమ్మ వేరిస్తూ ఉంటే మా పక్కన చూడండి ఆమె పువ్వులతో ఆటాడుతూ ఆమె బతుకమ్మ కోసం అయితే అన్నీ ఇచ్చుకుంటూ ప్లేట్లో అయితే వేస్తూ ఉంది. సో ఇంకా మా అత్తమ్మ అయితే థర్డ్ వరుసకి కొంచెం ఎక్కువ పెడదామా తక్కువ పెడదామా, ఎక్కువ పెడితే ఎందుకంటే బంతిపూలు లావుగా ఉంటాయి కదా, ఈసారి పట్టు కూర్చులు వచ్చేసి మాకు తక్కువగా ముద్దగా బుయ్యలేదు, చిన్న చిన్నగా అయితే అయ్యాయి. సో అందుకే మా అత్తమ్మ దీనినే ఒత్తుగా పెడదామా అనేసి చూస్తూ ఉంది. థర్డ్ రౌండ్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మా పక్కన మా పాప చూడండి, మా పాప కూడా బతుకమ్మ చేయడానికి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఇంకా పూలు అయితే ఇట్లా వేయచ్చు అని చెప్పేసి మాకైతే కొన్ని బంతి పూలు అయితే ఇచ్చేసాను. సో ఇంకా మాకు ఇక్కడ అయితే పట్టుకుచ్చుల వరుస కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మా జగిత్యాలో అయితే దాదాపు అరౌండ్లీ 6:30, 7కి అయితే అంటే భవానీ నగర్లో అంటే మా కాలనీలో అయితే 6:30, 7 వరకు అయితే స్టార్ట్ చేస్తారు. అత్తమ్మ అయితే అడుగుతూ ఉంది కరెక్ట్గానే వస్తుందా, పైకి వస్తుందా, ఎందుకంటే ఒక సైడ్ ఎత్తుగా ఒక సైడ్ నదలైతే మనం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అందుకోసం అని చెప్పేసి. సో మొత్తం కరెక్ట్గా వస్తుందా, రౌండ్ కరెక్ట్గా వస్తుందా లేదా. మనకు బతుకమ్మలో ఫస్ట్ కింది స్టెప్సే చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనం కింద ఎంత గట్టిగా అంటే ఎంత మంచిగా రౌండ్గా వచ్చేటట్టు వేరిస్తామో మన కింద బందోబస్తు ఉంటే పైన అంత ఇబ్బందిగా ఉండదు. సో ఫైనల్గా పట్టుకుచ్చుల వరుస అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నాము. ఫైనల్గా థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అనిపిస్తుంది కదండి మా బతుకమ్మ. సో ఇంకా అందులో కూడా ఆకు అయితే నింపేస్తున్నాము. ఇక్కడ మాకు అత్తమ్మ అక్కడ నుండి తెచ్చిన తంగడి పువ్వులోనే ఆకైతే చాలా వచ్చిందండి. మా పాప చూడండి పక్కన అది కూడా చిట్టి బతుకమ్మ రెడీ చేస్తూ ఉంది. చూడండి ఎంత క్యూట్గా రెడీ చేస్తుందో. నిజంగా ఆడపిల్లలు ఉండాలండి ఇంట్లో, ఎందుకంటే ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనకంటూ ఇంట్లో ఒక ఆడపిల్ల లేకుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల ఎక్కడున్నా కూడా అమ్మ వాళ్ళు బాగుండాలి, అత్త వాళ్ళు బాగుండాలి, 2 సైడ్ల బాగుండాలని చూస్తారు. సో ఇక్కడైతే మా పాప కూడా చిట్టి బతుకమ్మ అయితే రెడీ చేస్తూ ఉంది. ఆమె బతుకమ్మ కూడా చూడండి మొత్తం నేనైతే అటు సైడ్ తిరిగి ఉన్నాను, పువ్వులు అయితే చూడట్లేదు, మొత్తం అయితే విప్పేసి ఆమె ప్లేట్లో అయితే బతుకమ్మ అని చెప్పేసి మొత్తం అయితే రెడీ చేస్తూ ఉంది. మేమైతే ఇంకా సో పట్టుకుచ్చుల వరుస కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ బంతి పూలతో అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. సో అది కూడా కంప్లీట్ అయిపోయి అందులో కూడా ఆకులు నింపేస్తున్నాము. బంతి పూలకి ఆకులు ఎక్కువ పడతాయండి, నార్మల్గా తంగడి పువ్వు కానీ గునుక పువ్వు కానీ వాటికైతే ఎక్కువ పట్టదు. సో ఇది కూడా 4th లైన్ కూడా కంప్లీట్ చేసేసాము. బతుకమ్మ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, 4 వరుసలు వచ్చింది. కంప్లీట్గా 4 వరుసలు బతుకమ్మ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇలా వచ్చిందండి. మా పాప చూడండి ఆల్రెడీ బతుకమ్మ వేరిచ్చి బయట పెట్టేసుకొచ్చుకుంది. నెక్స్ట్ అయితే ఈ బతుకమ్మ బంతిపూల పైన అయితే గునుక పువ్వు అయితే పెట్టేస్తున్నాము. కలర్వి లేవండి, చాలా రేట్లు ఉన్నాయి, ఓన్లీ ఇంతే ఒక వరుస మట్టుకు వచ్చేటట్టు తీసుకొని వచ్చాము. సో ఫైనల్గా 5th రౌండ్కి అయితే గునుక పువ్వు అయితే పెట్టేస్తున్నాము. ఇప్పుడు చూడండి గునుక పూల పైన బంతి పూల పైన మళ్ళీ పట్టుకుచ్చులు ఇంకొక వరుస. మా బతుకమ్మ వచ్చేసి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్.
బతుకమ్మ అయితే కొద్ది కొద్దిగా అయితే పేరుస్తూ ఇప్పటికైతే ఇన్ని వరుసలు అయితే కంప్లీట్ చేసాము. మళ్ళీ పట్టుకుచ్చుల పైన బంతిపూలు అయితే పెట్టేస్తున్నాము. ఒక పక్కన మేము బతుకమ్మ పేరుస్తుంటే ఒక పక్కన మా పాప అల్లరి. ఇలా అయితే మా బతుకమ్మ అయితే ప్రిపేర్ అయింది చూడండి. మా బతుకమ్మ అయితే ఇన్ని వరుసలతో ఇలా అయితే మేమైతే రెడీ చేసాము. సో ఇక పెద్ద బతుకమ్మ అయితే రెడీ అవ్వడం అయిపోతుందని చెప్పేసి మా పాప అయితే ఏడుస్తూ ఉంటే పక్కనైతే చిన్న బతుకమ్మ అయితే తనకు రెడీ చేసిద్దామని చెప్పేసి అయితే నేనైతే పక్కకు చిన్న బతుకమ్మ అయితే వేరిస్తున్నాను. చూడండి, పెద్ద బతుకమ్మ మా అత్తమ్మ చేస్తూ ఉంది, ఇంకో పక్కన నేనైతే చిన్న బతుకమ్మ చేస్తున్నాను. పాపకి ఏంటి అంటే బతుకమ్మ అయితే రెడీ చేసిస్తూ ఉంటే వాకిట్లో పెట్టి ఆడుకుందామని చెప్పేసి అయితే ఫస్టే తను విచ్చుకున్న పూలన్నీ బయట పెట్టేసింది. సో తనకైతే పేరిద్దామని చెప్పేసి చూడండి మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఎంత అందంగా కనిపిస్తుందో. మా అత్తమ్మ అయితే ఫైనల్ టచ్ ఇచ్చేస్తుంది పైన. ఇవి గుమ్మడి పూలు. మీకు ఎంగిలి పూల బతుకమ్మ రోజు అయితే చెప్పాను కదా, గుమ్మడి పూలు కంపల్సరీ ఉండాలి అని, అవే అండి. చూడండి, ఇక్కడ చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోతుంది. ఎంత ముద్దుగా కనిపిస్తుందో. ఫైనల్గా పెద్ద బతుకమ్మ కూడా రెడీ అయిపోయిందండి. ఒక పక్క పెద్ద బతుకమ్మ, ఒక పక్క చిన్న బతుకమ్మ. మావైతే మా ఇంట్లో మా బతుకమ్మలు అయితే రెడీ అయ్యాయి. మా పాప అయితే ఆమె చిన్న బతుకమ్మను అయితే పట్టుకొని దేవుని రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఆమె పట్టుకొని ఈజీగా నడిచేటట్టు అయితే చిన్నగా పేర్చానండి. ఎందుకంటే వాళ్ళకు చిన్న పాప కదండి, పట్టుకోనికి నడవనికి రావాలి కదా. ఇదండి మా ఇంట్లో ఇవాళ మేము పేర్చిన మా బతుకమ్మలు. చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయో. అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. మేము ఏ విధంగా అయితే బతుకమ్మ ఆడుకుంటామో, మా కాలనీలో ఏ విధంగా అయితే ఘనంగా మేము బతుకమ్మ సంబరాలు చేసుకుంటామో మేము నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్నుడున్ను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.